హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మలాలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, ఇప్పుడు సండే రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ జరగబోతుంది కదా. ఈ ఎగ్జామ్లో మనకి ప్రిలిమ్స్లో పాలిటీ అనే టాపిక్ ఉంది కదా. ఈ పాలిటీలో మీరు నెక్స్ట్ 3-4 డేస్ క్విక్ రివిజన్, అంటే రివిజన్ చేసేటప్పుడు ఏ ఏరియాస్ బాగా ఫోకస్ చేయాలి అని మనం డిస్కస్ చేద్దామన్నమాట ఈ వీడియో మొత్తం కూడా. సో ఇవి ప్రధానంగా ఈ ఏరియాస్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా. అంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. బట్ ఇందులో ప్రధానంగా మీరు ఏవి ఫోకస్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, ఎందుకు అవి ఫోకస్ చేయాలో కూడా చెప్తాను స్టూడెంట్స్. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఈ జనరల్ స్టడీస్లో క్వశ్చన్ ఎలా అడుగుతుంటారంటే, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ అడుగుతుంటారు స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టు పైన కమెంట్ చేసినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని వచ్చింది కదా, దాని గురించి 2022 ప్రిలిమ్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పైన క్వశ్చన్ అడిగారు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. కాబట్టి మరి మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ వీడియోలు చేసుకుంటుంటాం కాబట్టి అసలు కరెంట్ అఫైర్స్లో పాలిటీ ఏది వచ్చింది, అంటే కరెంట్ పాలిటీ ఏముంది అనేవి మీరు చెప్తాను ఒకసారి. మీరు అవి ఫోకస్ చేసుకోండి. దాంతో మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసినట్టే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఈ టాపిక్లో మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్. అదే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 16th జరిగేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఒకసారి మనకి 16th అయిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో అప్పుడు మనం వీడియోస్ చెక్ చేసుకుంటాం స్టూడెంట్స్. సరే, ఫస్ట్ టాపిక్ ఏంటి ఇక్కడ మనకి, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది ఎందుకు మీరు చదువుకోవాలి, ఎందుకు ఈ టాపిక్ చదువుకోవాలంటే, జనరల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా విషయాలు కూడా మనం వివిధ దేశాల నుంచి తీసుకున్నాం. అందుకోసం మీరు చూడండి, మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మనకి యొక్క రిపబ్లిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాం, లేదా ఫ్రీ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే స్వేచ్ఛ వ్యాపారం వాణిజ్యం ఎక్కడి నుంచి తీసుకున్నారు, ఇలాంటి మనం ఏ కంట్రీ నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకి రీసెంట్గా న్యూస్లోకి అంటే యూకే క్వీన్ చనిపోయారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూకే నుంచి ఏమేమి తీసుకున్నాం, దాంతో అంటే మనము యూకే క్వీన్ చనిపోయినందుకు సంతాప దినంగా ఒకటి మనం పాటించాం ప్రభుత్వం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యూకే నుంచి మనం ఏమేమి తీసుకున్నాం, అలానే ఫ్రాన్స్ నుంచి మనం ఏమేమి తీసుకున్నాం. ఓకే, సో మన ప్రధాని గారు కూడా ఈ యొక్క ఫ్రాన్స్ మనకి ఎన్నో విషయాల్లో ఆదర్శంగా నిలిచింది అని కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు, చెప్పారు. దాంతోపాటు యూఎస్ఏ నుంచి, ఇవి ప్రధానంగా అనమాట. ఓకే, సో మరి మనకి గుర్తుంటే కనుక మీకు మన భారతదేశంలో ఫ్రీ ట్రేడ్ అండ్ కామర్స్ అంటే స్వేచ్ఛ వాణిజ్యం మరియు వ్యాపారం అనేది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు, మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రియాంబుల్, మీరు ప్రియాంబుల్ చూసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకు ప్రియాంబుల్ చూసుకోవాల్సి వస్తుందంటే, రీసెంట్గా ఒడిశా ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒడిశా అసెంబ్లీ ఏం చేశారంటే ప్రియాంబుల్లో అహింస అనే వర్డ్ని యాడ్ చేయాలని చెప్పేసి అసెంబ్లీ ఒక తీర్మానం చేసింది. ఏ వర్డ్ యాడ్ చేయాలన్నారు, అహింస అన్న వర్డ్ యాడ్ చేయాలి ప్రియాంబుల్లో అని చెప్పేసి. ఓకే, దాంతోపాటు ప్రియాంబుల్లో కొన్ని వర్డ్స్ మార్చాలని అప్పట్లో మనకు వరుణ్ గాంధీ గారు బీజేపీ ఎంపీ, తను కూడా ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ విధంగా ప్రియాంబుల్ అనేది న్యూస్లో ఉంది. మీరు సాధారణంగా ప్రియాంబుల్ గురించి ఏం చదువుతారంటే, ప్రియాంబుల్కి సోర్స్ ఏంటి అంటే ఏ విషయాలపైన ప్రియాంబుల్ ఆధారపడింది, దాంతోపాటు ప్రియాంబుల్ ఇండియా గురించి ఏం చెప్తుంది, దాంతోపాటు ఈ యొక్క ప్రియాంబుల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాల గురించి ఏం చెప్తుంది, దాంతోపాటు భారతదేశ రాజ్యాంగం ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చింది అంటే ఆమోదించబడింది 26 నవంబర్ కదా, అదంతా ఇన్ఫర్మేషన్ ప్రియాంబుల్లో చెప్తుంటారు. సో ప్రియాంబుల్ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయమంటుంది ఈసారి, ఎందుకంటే మనకి కర్తవ్య మార్గ్ మనకి స్టార్ట్ అయింది కదా. యొక్క కర్తవ్య మార్గ్ మనం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ గురించి చెప్పాను కదా, అప్పుడు మనము ఈ యొక్క రాజ్పథ్ని మనం కర్తవ్యపథ్ అని మనం కర్తవ్య మార్గం పేరు మార్చుకున్నాం కదా. ఈ మధ్యలో మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే, మన ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారనమాట. ఆ కాంటెక్స్లో ఒకసారి మీరు ఫండమెంటల్ డ్యూటీస్ చెక్ చేయండి. ఏం లేదు, ఏ కమిటీ రికమెండ్ చేసింది, స్వరణ్ సింగ్ కమిటీ, ఏ పార్ట్లో ఉంది, పార్ట్ 4. ఓకే, సో 4A 51A. దాంతోపాటు ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏం లేవు 0, దాని తర్వాత 10 యాడ్ చేశారు, దాని తర్వాత 11th యాడ్ చేశారు. అంతే గుర్తుపెట్టుకోండి, నాట్ మోర్ దాన్ దట్. అట్లీస్ట్ నేను లాస్ట్ మినిట్లో రివిజన్ గురించి చెప్తున్నాను, మీకు అంతగానే ఎక్కువ తెలిసి ఉంటే ఏం కాదు, నాట్ ఎన్ ఇష్యూ. నెక్స్ట్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్స్ గురించి బాగా చూసుకోవాలి మీరు, ఏదంటే ఫస్ట్ 4th షెడ్యూల్ గురించి చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా మనకి రాజ్యసభ ఎన్నికలు జరిగినాయి స్టూడెంట్స్. మనకు పీటీ ఉషా కానీ ఓకే వీళ్ళు నామినేట్ అయ్యారు రాజ్యసభకి. అదే రాజ్యసభ ఎన్నికలలో మనకి హర్యానాలో క్రాస్ ఓటింగ్ జరిగింది, అంటే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీకి ఓటేశారు. దాంతోపాటు మనకి రాజస్థాన్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓకే, సో మహారాష్ట్రలో అలానే జరిగింది. ఈ యొక్క 4th షెడ్యూల్ అనేది స్టేట్స్ రిప్రజెంటేషన్ రాజ్యసభ చెప్తుంది కాబట్టి ఒకసారి 4th షెడ్యూల్ తీసుకోవాలి. నెక్స్ట్ 5th and 6th, ఈ 5th and 6th షెడ్యూల్కి సంబంధించి మనకి షెడ్యూల్డ్ ట్రైబల్ ఏరియాస్ కాబట్టి
5th వచ్చేసేసి మనకి షెడ్యూల్ ఏరియాస్, అండ్ 6th వచ్చేసేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇవి ఉన్నాయి కాబట్టి ఈ షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఎప్పుడైనా ఇంపార్టెంటే. మనకి యూపీఎస్సీ 2022లో కూడా ఒక ప్రాంతాన్ని షెడ్యూల్ 5 ప్రాంతంలో చేర్చడం వల్ల కలిగేటటువంటి యొక్క రిజల్ట్ ఏంటి అని అడిగారు. ఆ విధంగా ఒకసారి షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 చెక్ చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ షెడ్యూల్ 7, ఇది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇది ఎందుకంటే ఈ మధ్యలో చాలాసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మనకి విభేదాలు వస్తున్నాయి. గవర్నర్లు ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం, తమిళనాడు గవర్నర్ నీట్ బిల్ ఆమోదించకపోవడం, కాబట్టి సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగా ఫోకస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి 7th షెడ్యూల్ చెక్ చేసుకోండి మీరు. దాని తర్వాత 8th షెడ్యూల్, ఓకే, లాంగ్వేజెస్, ఇది మీకు స్టాక్ కాన్సెప్ట్. 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్. ఈ యొక్క ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి రీసెంట్గా ఈ యొక్క కర్ణాటక హైకోర్టు కూడా ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్ అమలు చేసే విషయంలో ఫండమెంటల్ రైట్స్ యొక్క వైలేట్ అయినా కూడా ఏం కాదు, అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 వైలేట్ అయినా కూడా ఏం కాదు అని మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇవ్వడం జరిగింది కర్ణాటక హైకోర్టు. సో చెక్ చేసుకోండి. 10th షెడ్యూల్ ఈ యొక్క పార్టీ ఫిరాయింపు అనేది మనకి గోవాలో ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీలోకి వెళ్ళడం, దాంతోపాటు ఏక్నాథ్ షిండే వ్యవహారం, ఈ కాన్సెప్ట్లో ఈ షెడ్యూల్ చెక్ చేసుకోండి. ఒకసారి ఇవి ఇంపార్టెంట్వి మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి. లాస్ట్ మినిట్ అంటే మీరు లాస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇవి చెక్ చేసుకోండి. ఈ పీపీటీ నేను మనకి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్ డిస్కషన్ అంటే ఇక మనకి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు జ్ఞాన్ కోష్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. జ్ఞాన్ కోష్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో నేను ఇంక్లూడ్ చేస్తాను స్టూడెంట్స్. నేను మీకు స్కీమ్స్కి సంబంధించింది కూడా పార్ట్ 2 కూడా ఇంక్లూడ్ చేస్తాను, అది కూడా చెక్ చేయండి. పార్ట్ 1 ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాను, దాంతోపాటు జాగ్రఫీ మ్యాప్ పాయింటింగ్ కూడా ఇంక్లూడ్ చేశాను స్టూడెంట్స్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్లో మీరు ప్రధానంగా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫండమెంటల్ రైట్స్ అంటే ఇవి ఇప్పుడు నేను చెప్పేటివి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకే, మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఫండమెంటల్, ఎందుకంటే మనకి ఇది రూల్ ఆఫ్ లా అన్న దాంట్లో ఒక పార్ట్ కాబట్టి ఈ యొక్క ఈక్వాలిటీ బిఫోర్ లా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏమి అడగచ్చు అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా నుంచి ఎవరెవరికి ఎక్సెప్షన్స్ ఉన్నాయని అడగచ్చు, ఎవరెవరికి మినహాయింపులు ఉన్నాయి, లైక్ ప్రెసిడెంట్ కానీ, గవర్నర్ కానీ, యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు కానీ, అలాంటివి ఫోకస్ చేసుకోండి. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 చాలా ఇంపార్టెంట్ మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ గురించి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ నేను ఇక్కడ మీకు లింక్లో ఇంక్లూడ్ చేస్తాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ దానిపైన మనం డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా సుప్రీంకోర్టు కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఎస్సీ నుండి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ కంటిన్యూ ఉంటుందా లేదా దాని గురించి కూడా మనం డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, అది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. ఇప్పుడు వద్దు, మనకి తక్కువ టైం ఉంది కాబట్టి ఎగ్జామ్స్కి ఫస్ట్ ఈ ఆర్టికల్ జాగ్రత్త చెక్ చేసుకోండి. ఆర్టికల్ 19 హేట్ స్పీచ్, మనకి ఇక రాజాసింగ్ విషయంలో కానీ లేదా నుపుర్ శర్మ విషయంలో కానీ ఈ యొక్క ఆర్టికల్ 19 క్లాస్ 1, దాంతోపాటు ఆర్టికల్ 19 క్లాస్ 2 చాలా న్యూస్లో ఉంది, చెక్ చేసేసుకోండి. ఓకే, ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ అగెన్స్ట్ కన్విక్షన్, ఒక వ్యక్తిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించకూడదు ఏదైనా తప్పుకి. దాంతోపాటు ఎవరైనా సరే ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అప్పుడు ఏ చట్టం అయితే అమల్లో ఉంటుందో ఆ చట్టం ప్రకారమే శిక్షించాలి. దాంతోపాటు ఒక వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని చెప్పేసి ఫోర్స్ చేయకూడదు. అవన్నీ కూడా మనకు ఆర్టికల్ 20 చెప్తుంది. ఓకే, రీసెంట్గా మనకి జై భీమ్ మూవీ అనేది ఆర్టికల్ 20 బ్యాక్గ్రౌండ్ మీదనే వచ్చింది, చెక్ చేసుకోండి ఒకసారి. ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీకి సంబంధించింది కానీ, ఆధార్ డేటా, రైట్ టు బి ఫర్గటన్, ఇది కూడా మనకి క్రిమినల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ బిల్ అందులో మనం డిస్కస్ చేసాం. అంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంటుంది కదా మన ఇన్ఫర్మేషన్, ఒకవేళ మనం నిందితులం అనుకోండి, అంటే నిందితులై తర్వాత శిక్ష పడలేదు అంటే మీరు నిర్దోషం బయటపడ్డారు, అప్పుడు మీ ఇన్ఫర్మేషన్ ఎన్ని రోజులలో పోలీస్ రికార్డుల నుంచి తీసేయాలి. రైట్ టు బి ఫర్గటన్, రైట్ టు ఇంటర్నెట్, ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసినప్పుడు కానీ, లేదా అమలాపురంలో గొడవలు జరిగినప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారు. దాంతోపాటు మనకి తెలంగాణలో కూడా లైక్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఒకసారి హిందువులకు ముస్లింలకు మధ్యలో బైన్సాలో కూడా ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 21. రైట్ టు రిప్రొడక్టివ్ చాయిస్, మొన్ననే మనం డిస్కస్ చేసాం, అబార్షన్ రైట్స్, ఇక పెళ్లి కాని మహిళలకు కూడా పెళ్ళైన మహిళలతో ఉన్నటువంటి సమానమైనటువంటి అబార్షన్ రైట్స్ ఉంటాయని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 21. నెక్స్ట్ ఆర్టికల్ 22 మనకి అరెస్ట్కి సంబంధించి రీసెంట్గా మనకి యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఇది చాలాసార్లు ఉంది కదా మన న్యూస్లో, ఆర్టికల్ 22. దెన్ మనం డైరెక్ట్గా ఆర్టికల్ 25కి వెళ్ళాలి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇది మనకి హిజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆర్టికల్ 25 ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 ఇది మనకి ఎప్పటికైనా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఒక హార్ట్ అండ్ సోల్ అన్నారు అనమాట. అంటే
రిట్స్ అనేవి మనకి హార్ట్ అండ్ సోల్ అన్నారు కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ అట్లీస్ట్ మీరు ఇప్పటి వరకు ఏం చెక్ చేసుకోకపోతే అట్లీస్ట్ ఇవన్నీ చెక్ చేయండి. ఇందులో నుంచి ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం సండే రోజు ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ పేపర్ అనాలిసిస్ చేస్తాం కదా, అందులో ఫస్ట్ నేను పాలిటీ అనాలిసిస్ చేస్తాను కాబట్టి అప్పుడు నేను మీకు చెప్తాను మనం ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో ఏమేమి మనకి ఎగ్జామ్లో అపియర్ అయినాయి అని చెప్పేసి. నెక్స్ట్ డిపిఎస్పి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ యొక్క డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో అన్నిటికన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 39B 39C. ఇది ఏం చెప్తుంది 39B 39C? సమాజంలో ఉన్నటువంటి వెల్త్ ఏదైతే ఉంటుందో, సంపద ఏదైతే ఉంటుందో అందరికీ పంచబడాలి. అలానే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, అంటే సంపద అనేది కొంతమంది వ్యక్తుల దగ్గర మాత్రమే కాన్సన్ట్రేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి మనకి. కాబట్టి ఈ ఆర్టికల్స్ అనేవి ఈవెన్ ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 కన్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీ. అసలు మన భారతదేశ రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల గురించి మొదట ప్రస్తావించబడినటువంటి ఆర్టికల్ 40. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, ఇప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 42 ఇది మనకు మహిళల హక్కులు పని ప్రదేశాలలో, మెటర్నిటీ రిలీఫ్. ఓకే, కోవిడ్ సందర్భాల్లో ఒక మహిళల యొక్క పని ప్రదేశాల గురించి చాలాసార్లు న్యూస్లో వచ్చింది, మీరు చెక్ చేయండి. ఆర్టికల్ 44 ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రానున్న రోజులలో ఎలక్షన్లలో యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అనేది మనకి నెక్స్ట్ ఎలక్షన్లో ట్రెండింగ్ కాబోతుంది, చెక్ చేసుకోండి. ఆర్టికల్ 48. ఓకే, మనకి ఆర్టికల్ 48 అనేది బేసికల్లీ ఎక్కడ టచ్ అవుతుందంటే ఇక ఎన్విరాన్మెంట్ కానీ, దాంతోపాటు వైల్డ్ లైఫ్ కానీ, ఫారెస్ట్ కానీ ప్రొటెక్షన్ చేయాలి అని ఆర్టికల్ 48A చెప్తుంది. దాంతోపాటు ఆర్టికల్ 48 ఏం చెప్తుందంటే వ్యవసాయం, అగ్రికల్చర్, దాంతోపాటు యానిమల్ హస్బెండరీ, వీటిలో మోడర్న్ మెథడ్స్ని ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు కౌస్, మనకి గోవధ గురించి మధ్యలో చాలాసార్లు వస్తుంది కదా, అది ఆర్టికల్ 48 చెక్ చేసుకోండి ఒకటి. నెక్స్ట్ ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ, అంటే న్యాయ వ్యవస్థ అనేది కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి విభజించబడి ఉండాలి. అప్పుడేమవుతుంది, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత అనేది అలానే ఉంటుంది అనమాట. భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క ప్రధానమైన లక్షణం ఏంది? జ్యుడిషియరీ యొక్క మెయిన్ ఫీచర్ ఇండిపెండెంట్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేటెడ్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మరియు సమగ్ర న్యాయ వ్యవస్థ. స్వతంత్ర న్యాయ వ్యవస్థ గురించి చెప్పేది ఆర్టికల్ 50. ఆర్టికల్ 51 ఇండియా ట్రై ఫర్ ద ఇంటర్నేషనల్ పీస్, అంటే ప్రపంచ శాంతి కోసం భారత్ తన వంతు ప్రయత్నాన్ని చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, రీసెంట్గా రష్యా మరియు ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో ఇండియా తన వంతుగా కూడా ఏం చెప్తుందంటే మేము ఈ 2 దేశాల మధ్యలో శాంతి, పీస్ ఉంచడానికి మేము కృషి చేస్తామంటున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 51 ఇంపార్టెంట్. దాంతోపాటు రిలేటెడ్ అమెండ్మెంట్స్, అంటే మనకి డిపిఎస్పిలో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 42వ రాజ్యాంగ సవరణ చాలా చాలా ఇంపార్టెంట్ డిపిఎస్పి పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది స్టూడెంట్స్ మీరు డిపిఎస్పిలో ఏం చదువుకోవాలి అనేది. ఓకే, నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతికి సంబంధించింది. ఎందుకు రాష్ట్రపతికి సంబంధించింది? ఈ సంవత్సరంలో మనకి కొత్తగా రాష్ట్రపతి ఎన్నిక జరిగింది, ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది, కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవాలి. అంతపాటు రాష్ట్రపతి యొక్క డిస్క్రిషనరీ పవర్స్, అంటే రాష్ట్రపతి యొక్క విచక్షణ అధికారాలు మరియు రాష్ట్రపతి యొక్క పార్డనింగ్ పవర్స్, అంటే క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి కదా. ఇది ఎందుకు చదువుకోవాలి క్షమాభిక్ష అధికారాలు? ఎందుకంటే ఈసారి లాస్ట్ 6 monthsలో రాజీవ్ గాంధీ హత్య కేసులో పెరారివలన్ అన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష, అతని యొక్క అప్లికేషన్ రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష కోసం అతని అప్లికేషన్ చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు ఇతన్ని చాలా సంవత్సరాల నుంచి మనం పెండింగ్లో ఉంచినాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అతన్ని రిలీజ్ చేయమన్నది. మీకు గుర్తుంటే కనుక ఇక్కడ సుప్రీంకోర్టు పెరారివలన్ కేసులో తన యొక్క ఏ ఆర్టికల్ను ఉపయోగించి ఆ వ్యక్తిని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి కంప్లీట్ న్యాయం జరగనప్పుడు, కంప్లీట్ జస్టిస్ జరగనప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సరైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. అది ఏ ఆర్టికల్ ప్రకారం ఆన్సర్ చేయండి. దాంతోపాటు ఎవరైనా క్యాస్ట్ని ఎస్సీ అని ప్రకటించాలన్నా, లేదా ఎవరైనా క్యాస్ట్ని ఎస్టీ అని ప్రకటించాలన్నా కూడా అది చేసేది ఎవరు? ప్రెసిడెంట్ ఆర్డర్స్. రీసెంట్గా ఒక 4 ట్రైబ్స్ని ఎస్టీలోకి ఈ యొక్క గుర్తించడం జరిగిందనమాట. అలానే బీసీ ఇంక్లూజన్, ఇది మనకి 105 కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. 105 కాన్స్టిట్యూషన్, దాంతోపాటు 102 కాన్స్టిట్యూషన్. యాక్చువల్లీ 102nd కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారంటే ఈ యొక్క బీసీలకు ఉన్నటువంటి కమిషన్ ఏదైతే ఉందో, అంటే బీసీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ, దాన్ని మనం రాజ్యాంగ సంస్థగా గుర్తించామన్నమాట. అంటే బీసీ కమిషన్ అనేది మనకి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బాడీగా అవతరించింది, రాజ్యాంగ సంస్థగా అవతరించింది. ఇదే 102nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఇంకేమన్నారంటే
బీసీ ఐడెంటిఫికేషన్, బీసీల గుర్తింపు, బీసీ ఐడెంటిఫికేషన్ అనేది ఎవరు చేస్తారని చెప్పారు? ఎవరు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, సేమ్ ఎస్సీ ఎస్టీ లాగా. దీనికి చాలా వ్యతిరేకత వ్యక్తం అవ్వడంతో ఏం చేశారంటే 105 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారు. దీంతో ఏం చేశారు? బీసీ ఐడెంటిఫికేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో అయితే కనుక స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే రాష్ట్ర స్థాయిలో ఉంటుంది అని డిక్లేర్ చేశారు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మీరు చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ దాంతోపాటు బీసీ కమిషన్. ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్కి సంబంధించి సేమ్ పెరారీ విలన్ కేసులో ఫస్ట్ పార్డన్ అనేది గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది. అంటే ఈ యొక్క గవర్నర్ ఉరిశిక్ష విషయంలో తన యొక్క క్షమాభిక్ష అధికారాలు ఉపయోగించవచ్చా లేదా, పార్డనింగ్ పవర్స్ ఉపయోగించవచ్చా లేదా చెక్ చేయండి. దాంతోపాటు గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్. మహారాష్ట్ర శివసేన గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు స్పీకర్ ఎలక్షన్ జరగాల్సి ఉండే. స్పీకర్ ఎన్నికను డిసైడ్ చేసేది ఎవరు? ప్రభుత్వం డిసైడ్ చేసి గవర్నర్కి చెప్తే గవర్నర్ అనౌన్స్ చేయాలి. కాకపోతే గవర్నర్ డేట్ని అనౌన్స్ చేయలేదు. అలానే నీటి బిల్లు విషయంలో తమిళనాడు యొక్క నీటి బిల్లుని గవర్నర్ తన వద్దే పెండింగ్లో ఉంచుకోవడం జరిగింది. ఈ సందర్భంలో అసలు గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయా లేదా, ఉంటే అవి ఏంది అన్నది ఒకసారి ఫోకస్లోకి వచ్చాయన్నమాట. దాంతోపాటు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. గవర్నర్ ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఇష్యూ చేయొచ్చు? ఆర్టికల్ 213 ప్రకారం ఇష్యూ చేయొచ్చు. కాబట్టి ఆ యొక్క ఆర్డినెన్స్ పవర్ పైన కూడా మీరు చెక్ చేయండి. వివిధ రాష్ట్రాలలో ఈ యొక్క గవర్నర్ ఆర్డినెన్స్లు ఇస్తున్నారు, ప్రభుత్వం అనేది అసెంబ్లీని దాటివేసి. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కండిషన్లో కూడా. ఓకే, సో మీరు చెక్ చేయండి ఒకసారి గవర్నర్ ఆర్డినెన్స్ పవర్స్. నెక్స్ట్ పార్లమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏం చెక్ చేస్తారు? అసలు ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి? ఎందుకంటే రీసెంట్గా వరుణ్ గాంధీ గారు కూడా ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టారని చెప్పాను కదా. దాంతోపాటు ఎంపీ సస్పెన్షన్. మన ఒక 5-6 months బ్యాక్ వెంకయ్యనాయుడు గారు రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కొంతమంది రాజ్యసభలో ఆందోళన చేస్తున్నారని అంతకుముందు సెషన్లో వాళ్ళు ఆందోళన చేస్తే నెక్స్ట్ సెషన్లో వాళ్ళని సస్పెండ్ చేశారు. కాబట్టి ఎంపీ సస్పెన్షన్స్ మనకి ఇంపార్టెంట్. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్, ఇది మనకి ఆర్టికల్ 102 క్లాస్ 1 క్లాస్ 2, ఇది మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఆర్టికల్ 102 చెక్ చేసుకోండి. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఈ యొక్క మనకి ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోకి వస్తుంది. రాజ్యసభ మెంబర్స్ నామినేషన్, మన పిటి ఉషా కానీ, దాంతోపాటు ఇళయరాజా కానీ, వీరేంద్ర కుమార్ హెగ్డే కానీ, లేదా సో మనకి రాజమౌళి ఫాదర్ ఎవరు ఉన్నారు కదా, నాకు అంటే ఎగ్జాక్ట్ సడన్గా నేమ్ స్ట్రైక్ రావట్లేదు. సో తనైనా సరే ఓకే, వీళ్ళందరూ కూడా మనకి యొక్క పార్లమెంట్కి నామినేట్ అయిన మెంబర్స్ కాబట్టి చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్రివిలేజ్ మోషన్. రీసెంట్గా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన కూడా తెలంగాణ ఎంపీస్ ప్రివిలేజ్ మోషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏమని? ఓ యొక్క తెలంగాణ గురించి సరిగా సో అవమానకర రీతిలో మాట్లాడారు, మా యొక్క సెంటిమెంట్ హర్ట్ చేశారని చెప్పేసి ఆర్టికల్ 105 ఉపయోగించి చెక్ చేయండి ప్రివిలేజ్ మోషన్. అలానే నో కాన్ఫిడెన్స్ మోషన్, ఇది ఎప్పటికైనా అడిగేటటువంటి క్వశ్చన్. ఇది మనకి ఆర్టికల్ 75 క్లాస్ 3 అనేది నో కాన్ఫిడెన్స్ మోషన్ పైన బిల్డ్ అయి ఉంటుంది, చెక్ చేసేసుకోండి. మనకి 2022 ప్రిలిమ్స్లో కూడా వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ బడ్జెట్. పార్లమెంట్ బడ్జెట్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది అంటే లైక్ కట్ మోషన్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థలో మనకి అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కొలీజియం. రీసెంట్గా కొంతమందిని అంటే ఎన్వి రమణ గారు సీజేగా ఉన్నప్పుడు కొంతమందిని హైకోర్టు జడ్జిలుగా నియమించారు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఇలా ఎలా నియమిస్తారు, కొలీజియం యొక్క రోల్ ఏంది అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అంటే ఏంది? ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ హిజాబ్ కానీ ఇవన్నీ ఇప్పుడు మనకు న్యాయ సమీక్ష పరిధిలో ఉంది. అంటే న్యాయ సమీక్ష అన్న కాన్సెప్ట్ ఏంటి? అలానే ఈ యొక్క రీసెంట్గా సీజేఐ ఎవరైనా మారినా, ఇప్పుడు ఆల్రెడీ మనకి యూయూలు అడుగుతున్నారు కదా, నెక్స్ట్ సీజేఐ ఎవరు? డివై చంద్రచూడ్, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాంతోపాటు మనకి సీజేఐకి నిర్ణీత కాల వ్యవధి అంటూ ఉండదు, 65 years వచ్చే వరకు సీజేఐ ఉంటారు, అది చెక్ చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 142. నేను మిమ్మల్ని అడిగాను పెరారీ వెలన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో అతనికి కంప్లీట్గా పూర్తిగా న్యాయం చేకూరలేదు కాబట్టి ఆర్టికల్ 142 ప్రకారము అతన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆర్టికల్ 142 ఏం చెప్తుంది? ఒక వ్యక్తికి న్యాయం చేకూర్చినప్పుడు, ఒక వ్యక్తికి న్యాయం జరగనప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఆ వ్యక్తికి పూర్తి న్యాయం జరిగేలా చూసేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 142లో 2 ఉంటాయి స్టూడెంట్స్ మనకి. ఆర్టికల్ 142 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు సుప్రీంకోర్టు తన ఆర్డర్స్ ఇచ్చి పూర్తి న్యాయం చేస్తుంది. ఆర్టికల్ 142 క్లాస్ 2 ఏం చెప్తుందంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. ఓకే, కోర్టు ధిక్కారణ శిక్ష గురించి చెప్తుంది. ఇది సార్ మళ్ళీ మనకి యూపీఎస్సీ 2022 ప్రిలిమ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇందులో మీరు ప్రధానంగా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెండు చెక్ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలను నియంత్రించవచ్చా లేదా. దాంతోపాటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన నిమ్మగడ్డ రమేష్ ఆంధ్రప్రదేశ్ అతన్ని తీసివేశారు కదా, ఆ సందర్భంలో కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ న్యూస్లో ఉంది. కాబట్టి టీఎస్పీఎస్సీ యొక్క కూడా మిమ్మల్ని మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి మీకు ఏం ఐడియా ఉంది అని. అలానే అటార్నీ జనరల్ లేదా అడ్వకేట్ జనరల్. అటార్నీ జనరల్ గురించి క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే రీసెంట్గా అటార్నీ జనరల్ మారారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ కాగ్ ఆడిట్ రిపోర్ట్స్, ఇది మనకు ఆల్ టైమ్ క్వశ్చన్. ఫినాన్స్ కమిషన్ కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా వద్దు అని చెప్పేసి చెప్పింది కదా, ఆ టైంలో ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏంటి. అలానే డీలిమిటేషన్ కమిషన్ యాక్చువల్లీ డీలిమిటేషన్ కమిషన్ మన కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాచ్యూటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. కాకపోతే ఇది ఆర్టికల్ 82లో డీలిమిటేషన్ గురించి ఉంది, అందుకోసమని హెడ్డింగ్లో పెట్టాను. కాకపోతే డీలిమిటేషన్ కమిషన్ అంటే ఎగ్జామ్లో వస్తే ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఎ స్టాచ్యూటరీ బాడీ. ఓకే, అలానే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి అట్లీస్ట్ వీటి గురించి అయినా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగేతర సంస్థలు. ఇందులో మనకి మెయిన్గా నీతి ఆయోగ్, అలానే జోనల్ కౌన్సిల్ లైక్ నార్త్ జోనల్ కౌన్సిల్, సౌత్ జోనల్ కౌన్సిల్, వెస్ట్ జోనల్ కౌన్సిల్, ఈస్ట్ జోనల్ కౌన్సిల్ అండ్ నార్త్ ఈస్ట్ జోనల్ కౌన్సిల్. ఈ జోనల్ కౌన్సిల్స్ గురించి కూడా మనం ఇదివరకు డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ స్పెషల్ వీడియోలో. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, ఈ మధ్యలో మైనారిటీల యొక్క హక్కుల గురించి చాలాసార్లు న్యూస్లో వస్తుంది కాబట్టి ఒకసారి మనం నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ కూడా చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఫైనల్గా అదర్ టాపిక్స్, ఇంకేం టాపిక్స్ ఉన్నాయి మనకి. క్రియేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయినాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయినాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని డిస్ట్రిక్ట్స్ క్రియేట్ అయినాయి. దాంతోపాటు 2019లో మన తెలంగాణలో 2019లో 2 జిల్లాలు ఫామ్ అయినాయి స్టూడెంట్స్, 2 జిల్లాలు ఫామ్ అయినాయి. అవెన్నో ఆన్సర్ చేయండి. కాబట్టి డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేయడం అనేది కంప్లీట్గా రాష్ట్రం యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి అది చెక్ చేసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. మొన్ననే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిన తర్వాత నేను మీకు ఒక వీడియో చేశాను, ఈ వీడియో ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. నేషనల్ పార్టీ క్వాలిఫికేషన్ ఏంది, దాంతోపాటు స్టేట్ పార్టీ క్వాలిఫికేషన్ ఏంది ఏమైనా చెక్ చేసాం. ఓకే, దాంతోపాటు ట్రిబ్యునల్స్ ఓకే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అలానే డెట్ ట్రిబ్యునల్ కానీ, ఇవన్నీ మనకు ట్రిబ్యునల్స్ గురించి మనకి పార్ట్ 14A ఉంటుంది స్టూడెంట్స్, పార్ట్ 14A ఉంటుంది ట్రిబ్యునల్స్ గురించి. ఆర్టికల్ 323A, దాంతోపాటు ఆర్టికల్ 323B, ఇవి రెండు కూడా మనం చెక్ చేసుకోవాలి. దాని తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో మన రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసన మండలి తీసేయాలి అని ఒక తీర్మానం ఇచ్చారు కదా, మరి అసలు శాసన మండలిని ఎలా ఏర్పరుస్తారు, శాసన మండలిని ఎలా తీసేస్తారు, ఇది చెక్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలన. ఇటీవల కాలంలో ఈ యొక్క రాష్ట్రపతి పాలన అనేది చాలా కాంట్రవర్సీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తుంది అన్న ఈ యొక్క అలిగేషన్స్ ఉన్నాయి. అలానే ఆల్ ఇండియా సర్వీసెస్, మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ మారినాయి స్టూడెంట్స్, అంటే లైక్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా సర్వీసెస్లో రూల్ నెంబర్ 6ని మార్చింది. ఈ యొక్క ఎప్పుడు కావాలంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క డిప్యుటేషన్ పైన అధికారులను పిలిపించుకోవచ్చు అని చెప్పేసి అది చాలా కాంట్రవర్సీ అయింది. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్టికల్ 253 కానీ, ఓకే, దాంతోపాటు ఆర్టికల్ 341 కానీ, అంటే ఏ సందర్భాలలో రాష్ట్ర జాబితాలపైన కూడా పార్లమెంట్ చట్టాలు చేయొచ్చు అనేది ఈ ఆర్టికల్ చెప్తుంది మనకి, ఆర్టికల్ 253. దాంతోపాటు రిలేటెడ్ కేసెస్ అండ్ కమిటీస్, ముఖ్యమైనటువంటి కేసులు ఏమైనా వస్తే కానీ, ముఖ్యమైన కమిటీలు కానీ, ఓకే, లైక్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనకి రంజనా ప్రకాష్ దేశాయ్, జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్. అలానే సేమ్ మనకి ఉత్తరాఖండ్లో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ, ఈ విధంగా ఇంపార్టెంట్వి. దాంతోపాటు అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అట్లీస్ట్ 100 నుంచి 105 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి అసలు ఈ లాస్ట్ మినిట్లో మనం పాలిటీలో ఏమేమి చెక్ చేసుకోవాలి అన్న డీటెయిల్స్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇది మనకి పాలిటీలో ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు అన్న టాపిక్ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ.